ఈరోజు ఏమిటి నీ జీవితంలో ఉన్న భయం? ఒకసారి ఆలోచించు. ప్రతి భయానికి దేవుడిచ్చే అభయము ఏంటో తెలుసా? భయపడకుడే, నేను నీకు తోడై ఉన్నాను. ఇది దేవుడు మనకిచ్చేటటువంటి అభయం. సరే, ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నటువంటి ఒక విలువైన విషయం ఏమిటంటే, భయపడకండి, భయపడేవాడిగా ఉండొద్దు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో ఇక్కడ జరిగింది చూద్దాం రండి. 14వ అధ్యాయం 19వ వచనము. పచ్చిక మీద కూర్చుంటునని ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. మనం మందిరంలో కానుక ఇచ్చేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన కానుకను పైకెత్తి పట్టుకుంటాం. ఎందుకని? ఆ రోజు యేసుక్రీస్తు తాను పైకెత్తినటువంటి రొట్టెలను చేపలను ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం పైకెత్తినటువంటి కానుకను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. కాబట్టే మీ కానుక పైకెత్తి పట్టుకోమంటాను. నేను ఏది చేసినా దాని వెనుక వాక్యమే ఆధారము అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను. ఆ సమయంలో యేసుక్రీస్తు ఎదుట ఇంచుమించు 20 నుంచి 30 వేల మంది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు ఉన్నారు. వారికి ఆకలేస్తుంది. ఆకలితో అల్లమటించిపోతున్న వారికి అన్నం పెట్టాలని చెప్పి యేసయ్య ఆశపడినప్పుడు 5 రొట్టెలు 2 చేపలు మాత్రం ఒక పిల్లాడిచ్చాడు. సమస్య చాలా పెద్దది, కానీ యేసయ్య చేతిలో ఉన్నది మాత్రం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? అయ్యా, నా జీవితంలో చాలా పెద్ద సమస్య ఉంది, కానీ నా చేతిలో ఉన్నది మాత్రం చాలా తక్కువ. కూతురు పెళ్లి చేయాలనుకుంటున్నా, ఇల్లు కట్టాలనుకుంటున్నా, స్థలం కొనాలనుకుంటున్నా, పై చదువులు చదివించాలనుకుంటున్నా, మా పిల్లల విషయంలో వాళ్ళ భవిష్యత్తు విషయంలో చాలా ఆలోచనలు కలలు కంటున్నా, లేదా నా జీవితంలో పెద్ద సమస్య వచ్చి పడింది, అనారోగ్య సమస్య వచ్చి పడింది, ఆపరేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చి పడింది, ఆర్థిక సమస్యలు వచ్చి పడినాయి. సమస్యలు చాలా పెద్దగా ఉన్నాయి, కానీ ఆ సమస్యలు తీర్చుకోవడానికి నాకున్న ఉద్యోగం చాలా చిన్నది, వచ్చే జీతం చాలా చిన్నది, నా వ్యాపారం చాలా చిన్నది, నా వృత్తి చాలా చిన్నది, నాకున్న వ్యవసాయము పాడి పంటలు చాలా చిన్నవి. ఉన్న ఈ పెద్ద సమస్య ఏ రీతిగా నేను కలిగి ఉన్నటువంటి కొద్దిపాటి రాబడితో నాకున్న సమస్యను తీర్చుకోగలను అనే ప్రశ్నను వేస్తున్నట్లయితే దానికి బైబిల్లో దేవుడు సమాధానం ఇస్తున్నాడు. యేసు ఎదుట చాలా పెద్ద సమస్య ఉంది. ఎందుకంటే వేల మందికి భోజనం పెట్టాల్సినటువంటి అత్యవసర పరిస్థితి దాపరించింది. కానీ యేసుక్రీస్తుకి ఇవ్వబడింది మాత్రం 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే. 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతిలో పెడితే యేసయ్య అన్నాడు, ఇంత మందికి ఏం సరిపోతాయి? నా చేతిలో తీసుకొచ్చి 5 రొట్టెలు 2 చేపలు పెట్టారేమిటి? 30,000 మందికి ఎలా పంచగలను అని యేసయ్య అన్నాడా? లేదండి. తన చేతికి 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వబడినప్పుడు యేసు చేసింది ఏమిటంటే ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఆశీర్వదించాడు. ఎప్పుడైతే 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించబడినాయో వేల మందికి ఆహారంగా మారిపోయినాయి. అర్థం చేసుకో. నీ ఎదుట ఎంత పెద్ద సమస్య అయినా ఉండొచ్చు, నీ దగ్గర ఎంత తక్కువ డబ్బు అయినా ఉండొచ్చు, ఉన్నదాన్ని దేవుని దగ్గరకు వచ్చి చెప్పు, ప్రభువా నాకున్నది ఇదే, ఏం చేస్తావో నాకు తెలియదు, నా అవసరాన్ని తీర్చు ప్రభు అని అంటే ఆయన అద్భుతం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అవసరాన్ని తీరుస్తాడు. నీ జీవితంలో నిన్ను అనేక మందికి సాక్షిగా నిలబెడతాడు. నీ జీవితంలో ఏ సమస్య అయినా ఉండొచ్చు, దానికి పరిష్కారంగా నీ దగ్గర చాలా చిన్న జవాబు ఉండొచ్చు. అది నా ప్రభువుకి అప్పగిస్తే ఆ చిన్న సమాధానాన్ని పెద్ద సమస్యకు సమాధానంగా నా దేవుడు మార్చేస్తాడు. ఆయన అద్భుతమైన దేవుడు. అదే చేశాడు. కానీ వినండి, తన ఎదుట పెద్ద సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య తీర్చడానికి 5 రొట్టెలు 2 చేపలే తనకి ఇవ్వబడినప్పుడు నిరుత్సాహపడలేదండి, నిస్పృహకు లోనవ్వలేదండి. ఏ విధంగా 5 రొట్టెలు 2 చేపలు ఇంతమందికి ఆహారంగా మారుతాయి? బాధపడలేదండి. అమ్మాయ్యా బాధపడద్దు, నీకు వచ్చే జీతం తక్కువే, చాలించాల జీతం, నీ బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువే, కొంచెమే ఉంది బ్యాలెన్స్, నీకున్న పొలం తక్కువ, రాబడి తక్కువ, నువ్వు కన్న పిల్లలు ఎక్కువ. నువ్వు కన్నావా? ప్రభువు ఇచ్చాడా? చెప్పు ఒకసారి. నువ్వు కన్నావా? ప్రభువు ఇచ్చాడా? ప్రభువు ఇస్తే ప్రభువే కదండి పోషించేవాడు. నా ప్రభువు పోషించువాడు. భయపడద్దు. ఈరోజు నీ జీవితంలో పోషణ కష్టమవుతుందని భయపడద్దు. నా బిడ్డలు నేను పోషించలేకపోతున్నాననే భయం రానివద్దు. పోషించలేనేమో అనే భయం రానివద్దు. నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయలేనేమో భయపడద్దు. వాళ్ళకు ఉద్యోగాలు రావేమో భయపడద్దు.
ఒక పేద విధవరాలు పాపం తిండి తిప్పలు లేకుండా అల్లాడిపోతున్నప్పుడు తాను ఫోన్ చేసింది. ఎవరికి ఫోన్ చేసిందో తెలుసా? దేవుడికి ఫోన్ చేసింది. ఎలా ఫోన్ చేసింది? ఉట్టినే అనుకుంది. అలా ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ తీసుకుని, ప్రభువా, తినడానికి తిండి లేదయ్యా, పిల్లలు కూడా పెట్టుకోలేకపోతున్నానయ్యా, సింహపు పిల్లలైనా ఆకలి కొని ఉంటాయేమో కానీ నీ బిడ్డలకు ఏ కొదువ ఉండదని చెప్పావు కదయ్యా, దయచేసి నాకు ఆహారం పంపించయ్యా అని ఫోన్లో ప్రార్థన చేసింది. అది దేవుడు అంటే నమ్మకం లేని ఒక ఆయన విన్నాడు. అసలు దేవుడు అంటే నమ్మకం లేదు. చూద్దాం ఏం చేస్తుందో ఇవని చెప్పి ఏం చేశాడో తెలుసా? కావలసినంత ఆహారాన్ని, దినుసులను మొత్తం ఒక సగం ట్రక్కు నిండా పంపించి సెక్రటరీని కూడా పంపించాడు. పంపించి వెళ్ళి చెప్పు, ఇదిగో నీకున్న ప్రతి అవసరాన్ని తీర్చాలని చెప్పి మా యజమాని పంపించాడు. అప్పుడు అడుగుతుంది, ఎవరు మీ యజమాని అని చెప్పి. సైతాను అని చెప్పు. ఎవరట? సైతాను అని చెప్పు. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. ఆమె చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేకపోయాడు, కానీ ఎవరిచ్చారు జవాబు? సైతాన్ ఇచ్చాడు. అని ఇప్పుడు ఎవరు గొప్ప? ఆమె దేవుడు గొప్ప, సైతాను గొప్ప? సైతానే గొప్ప. అప్పుడు ఆమెకు అర్థమవుతుంది తాను నమ్మే దేవుడి కంటే సైతానే గొప్పని. వెళ్ళి చెప్పు. ట్రక్కు నిండా ఆహారం పెట్టి సెక్రటరీ పట్టుకెళ్ళింది, మొత్తం అంతా అన్లోడ్ చేయించింది. అమ్మా, ఈ ఆహారాన్ని ఎవరు పంపించారో తెలుసా? అప్పుడు దేవుడే కదమ్మా పంపించింది. కాదమ్మా, మరి ఎవరు పంపించారు? సైతాను పంపించాడు. ఆ విధవరాలు చెప్పింది ఏంటో తెలుసా? నా దేవుడు సెలవిస్తే సైతానుగాడైనా సరే నాకు ఆహారం తీసుకురావాల్సిందే. ఏమిటట? నా దేవుడు సెలవిస్తే సైతాను కూడా లోపడాల్సిందే. నోరు మూసుకొని నా దగ్గరకు తీసుకెళ్ళమని తీసుకురావాల్సిందే. సైతానును కూడా శాసించగలిగిన మహా గొప్ప దేవుడు నువ్వు నేను సేవించే దేవుడు. భయపడవలసిన అవసరం లేనే లేదు. విశ్వసించయ్యా, విశ్వసించమ్మా. విశ్వసిస్తున్నానన్న వారు మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తాడా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, భయపడొద్దో, భయపడేవానిగా ఉండొద్దో అని సూటిగా, స్పష్టంగా, శ్రేష్టమైన సందేశం ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. కొన్నిసార్లు మా జీవితంలో అన్నీ మాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని అనిపిస్తుంది, కానీ వాస్తవంగా జరుగుతున్నవన్నీ కూడా మమ్మలను ఒడ్డుకు చేర్చడానికే, మాకు క్షేమాన్ని ఇవ్వడానికే, మమ్మలను ప్రభువా సంతోషపరచడానికే వాటిని నువ్వు అనుమతించావనే వాస్తవం తెలియక అపార్థం చేసుకుంటూ వచ్చావు. నాయనా, మమ్మల్ని క్షమించాయా, మన్నించాయా. ఎత్తబడిన ఈ వాక్యం ప్రతి ఒక్కరిలో ఫలింపచేసి నాయనా, భయము లేకుండా, బెదురు లేకుండా, భీతి లేకుండా భద్రంగా ప్రతి ఒక్కరము నాయన నీ రెక్కల చోటున బ్రతికే భాగ్యము మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు కలుసుకుందాం. సరే.